విజయవాడ నడిబొడ్డున గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యేలు అల్జంగి జోగారావు, షమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు ఖండించారు. పార్వతీపురం పట్టణంలో అల్జంగి జోగారావు, బొబ్బిలిపట్నంలో షమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు కూటమి ప్రభుత్వంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం గురువారం రాత్రి విజయవాడ నడిబొడ్డున గల అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో వైకాపా శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. పార్వతీపురం ఇందిరా కాలనీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ దుశ్చర్యను వైసీపీ పార్టీ ఖండిస్తోందని, ఇది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కి జరిగిన అవమానంగా భావిస్తూ ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశామని అన్నారు. బొబ్బిలి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే షమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు నేతృత్వంలో వైకాపా శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. విజయవాడలో జరిగిన సంఘటన దారుణమని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని షమ్మంగి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. విగ్రహాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.